ఉత్తరాంధ్ర వాసుల స్వప్నం సాకారం కాబోతోంది. ఇవాళ వారి కళ నెరవేరబోతుంది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి రెడీ అయింది. కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభం కాబోతోంది. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. మన భోగాపురం ఎయిర్పోర్ట్ మన గర్వం పేరుతో వేడుకలు నిర్వహిస్తోంది ఏపీ ప్రభుత్వం. భోగాపురంలో పర్యటించబోతున్న ప్రధాని మోదీ ఇవాళ ఉదయం 10:45 అక్కడ ఎయిర్పోర్టుకు చేరుకోబోతున్నారు. అక్కడ మోదీకి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు స్వాగతం పలకబోతున్నారు. అక్కడి నుంచి ఒకే కారులో ప్రయాణికుల టెర్మినల్ భవనానికి మోదీ, చంద్రబాబు వెళ్లబోతున్నారు. అక్కడ 200 మంది విద్యార్థుల కూచిపూడి నృత్యంతో ప్రధాని మోదీకి స్వాగతం పలకబోతున్నారు. ఉదయం 11 గంటలకు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులను పరిశీలించబోతున్నారు మోదీ. ఆ తర్వాత ఓపెన్ టాప్ జీప్లో బహిరంగ సభా వేదిక వద్దకు వెళ్లబోతున్నారు. ఇక ఉదయం 11:30 విమానాశ్రయం ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు మోదీ. అనంతరం అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి ప్రసంగిస్తారు ప్రధాని. ఇవాళ గ్రాండ్ గా ప్రారంభం కాబోతున్న ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ నెల 17న అర్ధరాత్రి నుంచి అందరికీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాబోతుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సరికొత్త వస్తువులతో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మించారు. ఇది ఏపీకి గేట్వేగా మారబోతుంది. ఇక ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 3 లక్షల మంది ప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే సభా స్థలానికి వచ్చేందుకు 5,000 బస్సులు సిద్ధం చేశారు. ఆహారం సిద్ధం చేశారు అధికారులు. 7,000 మంది పోలీస్ సిబ్బందిని, 30 మంది ఐపీఎస్ ఆఫీసర్స్తో భారీగా భద్రతా ఏర్పాట్లు జరిగాయి. భోగాపురం చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో నో ఫ్లయింగ్ జోన్ ఆంక్షలు కూడా విధించారు. ఆక్టోపస్, గ్రే హౌండ్ స్థలాలను సైతం రంగంలోకి దింపారు. భారీగా ట్రాఫిక్ జామ్ ఉండే అవకాశం ఉండడంతో వీలైనంత వరకు ఇవాళ సాధారణ ప్రయాణాలు రద్దు చేసుకోవాల్సిందిగా అధికారులు సూచించారు. ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికేందుకు మొత్తం 1,400 మంది గిరిజన విద్యార్థులతో ధింసా నృత్యాన్ని ప్లాన్ చేసింది ఏపీ సర్కార్. రేటు మరికొన్ని గంటల్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను ప్రారంభించబోతున్నారు ప్రధాని మోదీ. ఇప్పటికే అక్కడ ఏర్పాట్లన్నీ కూడా జరిగిపోయాయి. 4 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. ఎప్పటి నుంచో కలలు కంటున్నటువంటి కళ మరికొన్ని గంటల్లో సాకారం కాబోతోంది. ఉత్తరాంధ్ర వాసుల కళ మరికొన్ని గంటల్లో నెరవేరబోతోంది. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి రెడీ అయింది. మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా లాంఛనంగా అది ప్రారంభం కాబోతోంది. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. మన భోగాపురం మన గర్వం అనే పేరుతో కూడా వేడుకలు నిర్వహిస్తోంది ప్రభుత్వం. భోగాపురంలో ప్రధాని మోదీ పర్యటించబోతున్నారు. ఇవాళ ఉదయం 10:45 మోదీ అక్కడ ఎయిర్పోర్టుకు చేరుకోబోతున్నారు. అక్కడ మోదీకి గవర్నర్ అబ్దుల్ నజీర్, అదేవిధంగా సీఎం చంద్రబాబు స్వాగతం పలకబోతున్నారు. అక్కడ నుంచి ఒకే కారులో ప్రయాణికుల టెర్మినల్ భవనానికి మోదీ, చంద్రబాబు వెళ్తారు. అక్కడ 200 మంది విద్యార్థుల కూచిపూడి నృత్యంతో ప్రధానికి ఘనంగా స్వాగతం పలకబోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, ఇవాళ గ్రాండ్ గా ప్రారంభం కాబోతున్న ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ నెల 17న అర్ధరాత్రి నుంచి కూడా అందరికీ అందుబాటులోకి పూర్తి స్థాయిలో రాబోతోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సరికొత్త వస్తువులతో భోగాపురం ఎయిర్పోర్ట్ ను నిర్మించారు. ఇది ఏపీకే గేట్వేగా మారబోతోంది. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరికొన్ని గంటల్లో ప్రధాని మోదీ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభం కాబోతోంది. అప్డేట్స్ ఏంటి జార్జ్? ఉత్తరాంధ్ర వాసుల చిరకాల వాంఛ మరికొద్ది నిమిషాల్లో నెరవేరబోతుంది. ఏదైతే భోగాపురంలో ఏర్పాటు చేసినటువంటి అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను మరికొద్ది నిమిషాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే
అన్ని ఏర్పాట్లు సైతం కూడా పూర్తి చేశారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ రాక కోసం అయితే ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా 3 లక్షల మంది వివిధ ప్రాంతాల నుంచి అయితే ఈ సభకు అయితే తరలి రావడం జరిగింది. అయితే మొదట 10:45 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడికి చేరుకోనున్నారు. ఇక్కడికి చేరుకున్న తర్వాత టెర్మినల్ భవనాన్ని అయితే ఆయన ప్రారంభించనున్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీకి సైతం కూడా ఘన స్వాగతం పలికేందుకు ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా దాదాపుగా 13,000 మంది గిరిజన విద్యార్థులతో దింసా నృత్యాలతో ఆయనకు స్వాగతం పలకనున్నారు. అంతేకాకుండా 200 మందితో కూచిపూడి నృత్యాన్ని కూడా ఏర్పాటు చేసి ఆయనకైతే ఘన స్వాగతాన్ని అయితే పలకనున్నారు. అయితే దాదాపుగా అంటే దేశంలోనే అత్యధిక రన్వేలు ఉన్న ఆ ఎయిర్పోర్ట్ లో ఇదొకటిగా నిలవనుంది. దాదాపుగా ఈ ఏటకు చూసుకున్నట్లయితే గనక 60 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించే విధంగా దీన్ని నిర్మించారు. అంతేకాకుండా ఇది సముద్ర తీర ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి ఈ ప్రకృతి విపత్తులను సైతం కూడా దీన్ని తట్టుకునే విధంగా అయితే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అత్యాధునిక హంగులతో అత్యాధునికమైన టెక్నాలజీతో అయితే ఈ అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ అయితే నిర్మించారు. దాదాపుగా 2,200 ఎకరాల్లో 5,000 కోట్లతో అయితే దీన్ని జిఎంఆర్ సంస్థకే నిర్మించడం జరిగింది. అయితే ఈ రోజు అంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్న రోజు ఈ రోజు రావడంతో ఇక్కడ ఉత్తరాంధ్ర వాసులు అయితే ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఈ కేవలం ఇటు విశాఖపట్నం అలాగే విజయనగరం శ్రీకాకుళంతో పాటు పక్కనే ఉన్న రాష్ట్రాల వాటికి కూడా ఇది కనెక్టివిటీ ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తూ ఉన్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతను సైతం కూడా ఏర్పాటు చేశారు. దాదాపుగా 7,000 మంది పోలీసులతో సైతం కూడా ఈ భద్రతను అయితే ఏర్పాటు చేయడం 4 అంచెల భద్రతను అయితే ఏర్పాటు చేశారు. మరికొద్ది నిమిషాల్లో అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కి రానున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ఘన స్వాగతం పలికేందుకైతే ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే రాష్ట్ర గవర్నర్ సైతం కూడా మోడీకి ఘన స్వాగతాన్ని అయితే అందించనున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసినటువంటి ఆధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేసినటువంటి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ను మరికొద్ది నిమిషాల్లో అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. అలాగే జార్జ్, అటు భద్రతా పరంగా ప్రధాని మోదీ వస్తున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు అక్కడ? భద్రతకు సంబంధించి అయితే కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఎందుకంటే దాదాపుగా చూసుకున్నట్లయితే కనుక 5,000 మంది 5,000 బస్సులతో వివిధ ప్రాంతాల నుంచి అంటే ఉత్తరాంధ్ర చుట్టుపక్కల ప్రాంతాల నుంచి దాదాపుగా 3 లక్షల మంది జనాభా అయితే ఇక్కడికి చేరుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో భద్రతకు సంబంధించి అయితే పెద్ద పీట అయితే వేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక 7,000 మంది పోలీసులతో అయితే పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కేంద్ర బలగాలు సైతం కూడా రంగంలోకి దిగే దాదాపుగా 4 అంచెల భద్రతను అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డాగ కన్నుతో అయితే ఇక్కడ పహారా కాస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ ఏర్పాట్లకు సంబంధించి గత వారం రోజుల నుంచి చూసుకున్నట్లయితే కనుక ఇటు మంత్రుల బృందంతో పాటు అధికారుల బృందం సైతం కూడా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి సంబంధించి ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా పర్యవేక్షించింది. అంతేకాకుండా గత 4 రోజుల నుంచి కూడా విస్తృతంగా అయితే ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించి ప్రధాని మోదీ సభకు చేరుకునే దగ్గర నుంచి ఆయన తిరిగి వెళ్లేంత వరకు కూడా ఎటువంటి భద్రతను ఏర్పాటు చేయాలి అనే దాని మీద కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే ఇటు కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు సైతం కూడా పటిష్ట బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి కొద్ది నిమిషాల్లో అయితే ఆయన ఇక్కడికి చేరుకోనున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకైతే పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా ఇక్కడ వేచి చూస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దాదాపుగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించి దీన్ని ప్రత్యక్షంగా తిలకించే వారితో కాకుండా పరోక్షంగా తిలకించేందుకు సైతం కూడా చాలా చోట్ల కూడా ఉత్తరాంధ్ర జిల్లాల వ్యాప్తంగా కూడా చూసుకున్నట్లయితే కనుక చాలా చోట్ల కూడా ఎల్సిడి స్క్రీన్లు సైతం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్క్రీన్ల ద్వారా నేరుగా ప్రధాని మోదీ ప్రసంగాన్నితో పాటు ఈ ఎయిర్పోర్ట్ యొక్క ఏదైతే ఈ ఎయిర్పోర్ట్ యొక్క ప్రారంభోత్సవాన్ని సైతం చూసుకున్నట్లయితే కనుక ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం అనేది మరికొద్ది నిమిషాల్లోనే. రైట్, థ్యాంక్ యూ జార్జ్.